మదనపల్లి పట్టణంలో మరియు చుట్టుపక్క ప్రాంతాల్లో గవర్నమెంట్ కేటాయించిన లేఅవుట్లలో కమ్యూనిటీ పర్పస్ కోసం కేటాయించిన స్థలాల్లో అక్రమంగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజన్ యువసేన BYS ఆధ్వర్యంలో స్థానిక MRO గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. సాధారణంగా మదనపల్లిలోనే కాకుండా రాష్ట్రంలో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ ఏదైనా అప్రూవ్డ్ లేఅవుట్ వేయాలన్నా గవర్నమెంట్ అప్రూవ్డ్ లేఅవుట్ ఏదైనా ఇచ్చినా కూడా దాంట్లో ఖచ్చితంగా ఆ లేఅవుట్కి సంబంధించి వాళ్ళ కమ్యూనల్ పర్పస్ కోసం కొంత స్థలాన్ని అయితే ఆ లేఅవుట్ విస్తీర్ణాన్ని బట్టి వాటిని కేటాయించడం జరుగుతుంది. అంటే ఈ కమ్యూనిటీ పర్పస్ కోసం స్థలాన్ని ఎందుకు కేటాయిస్తారంటే అక్కడ లేఅవుట్లో ఉన్న ఇళ్ళకు సంబంధించి ప్రజలకు సంబంధించి ప్రాథమిక పాఠశాలలు కానీ ప్రాథమిక హెల్త్ సెంటర్స్ కానీ లేకపోతే గుళ్ళు కట్టుకోవడానికో లేకపోతే పార్కులు కట్టుకోవడానికో వీలుగా ఉండాలని చెప్పి అక్కడున్న ప్రజలు ఇబ్బంది పడకుండా వాటికి సంబంధించిన ఒక కమ్యూనిటీ పర్పస్ కోసం స్థలాన్ని అయితే కేటాయించడం జరుగుతుంది. కానీ మనం మదనపల్లిలో గమనిస్తే ఇప్పటి వరకు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు దాదాపుగా 21 లేఅవుట్లను అయితే వివిధ ప్రాంతాల్లో కేటాయించడం జరిగింది. మరి 21 లేఅవుట్లకు గాను 21 లేఅవుట్లలో కూడా కమ్యూనల్ పర్పస్ కోసం స్థలాలని కేటాయించడం జరిగింది. మరి ఎక్కడ కూడా ఏ లేఅవుట్లో కూడా మీరు పోయి చూస్తే కమ్యూనిటీ పర్పస్ కోసం కేటాయించిన స్థలాలన్నీ కూడా కబ్జాకు గురై అక్రమాలకు గురై అక్కడ కమ్యూనల్ బిల్డింగ్స్ కాకుండా ఇతరులు ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపట్టడం జరిగింది. గతంలో ఎన్నోసార్లు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. కొన్ని మేము ఫిర్యాదు చేసినప్పుడు తాత్కాలికంగా ఆపడం జరిగినాయి, కొన్ని అయితే నిర్మాణాలు కూడా పూర్తయిపోవడం జరిగినాయి. మరి ఇప్పుడు మళ్ళీ చూస్తే దాదాపుగా ఎక్కడైతే ఖాళీగా కమ్యూనిటీ పర్పస్ కోసం వదిలిన స్థలం ఉందో వాటిలో మళ్ళీ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. మీరు గమనిస్తే ఇది మన బీకేపల్లి మసీదు వెనకాలనున్న కమ్యూనిటీ పర్పస్ స్థలం. ఇది వలసపల్లిలో సంబంధించిన కమ్యూనిటీకి పర్పస్ కోసం ఇచ్చిన స్థలాలు. ఇలా అన్నిట్లో కూడా కమ్యూనిటీ పర్పస్ కోసం ఇచ్చిన స్థలాల్ని కబ్జాకు గురవుతుంటే రేపు ఎవరైనా అక్కడున్న ప్రజలకు ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ఎక్కడ నిర్మాణాలు చేపట్టాలా, ఏదైనా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం చేపట్టాలంటే ఎక్కడ నిర్మాణం చేపట్టాలా, ఇవన్నీ కూడా రెవెన్యూ అధికారులకు తెలియదా? వీటికి సంబంధించి ఇన్స్పెక్షన్ చేయరా? హౌసింగ్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయరా? మరి ఇంకో దురదృష్టం ఏమంటే ఏవైతే కమ్యూనిటీ పర్పస్కు ఉన్నాయో వాటికి పొజిషన్ సర్టిఫికేట్లు కూడా ఇచ్చారు. మరి మీ దగ్గర లేఅవుట్ అప్రూవల్స్ ఉంటాయి, ఈ స్థలము దేనికి కేటాయించిన స్కెచ్ ఉంటుంది. మరి ఆ స్కెచ్లు ఉన్నా కూడా మీరు ప్రైవేట్ వ్యక్తులకి అక్రమంగా ఆక్రమించుకున్న వారికి ఎలా పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు, ఎలా వాళ్ళకి హౌసింగ్ శాంక్షన్ చేస్తున్నారు? కాబట్టి కమ్యూనిటీ పర్పస్ కోసం స్థలం అనేది చాలా ముఖ్యమైనది, చాలా కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులకు ఎంతగానో ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఏవేవి ఉన్నాయో వాటిపైన అంతా కూడా విచారణ జరిపించి వాటిని అన్ని సర్వే చేయించి ఎంత స్థలం వస్తాయి, ఎంత ఆక్రమణకు గురైనాయో వాటిని అన్నిటి కూడా చర్యలు తీసుకొని ఇప్పుడు జరుగుతున్న ఆక్రమణలపైన కూడా చర్యలు తీసుకొని వెంటనే వాటిని అన్నిటిని కూడా స్టాప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్.